దేవుని దాసులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. దేవుని రక్తముతో కడుగుబడినటువంటి జనాలు మధ్య అక్కడ రాత్రుల పనులు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, కూటాలు జరుగుతూ ఉన్నాయి, ప్రసంగాలు చెప్పబడుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. బెత్లెహేమే విడవు. ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా యేసయ్యను విడవద్దు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. యాకోబు పట్టుబట్టాడు దేవుణ్ణి. ఏమన్నాడు యాకోబు? దేవుడు పట్టుబట్టి ఏమన్నాడు? నేను విడవను, నేను విడవను, విడిచిపెట్టు. ఏసు పొట్టికేసి ఏసు లాగి చేశాడు దేవుడు. నా తొట్టి ఇరిగిపోయినా పర్వాలేదు, ఈ తొట్టి ఇరిగిపోయినా పర్వాలేదు, నా మెడ దిగినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను విడవను. ఎందుకో తెలుసా? ఆ యెహోవాతో నీ దీవెనలు కావాలి, నీ ఆశీర్వాదాలు కావాలి, నీ మాటలు కావాలి, నీ రాజ్యం కావాలి, నీరే నాకు కావాలి. నేను నిన్ను హల్లెలూయా, 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 హల్లెలూయా. చక్కగా బాగా పెళ్లి చేసినప్పుడు ఎవరు బిడ్డలు ప్రమాణాలు చేస్తారు. నేను నిన్ను నా ప్రాణం ఉన్నంత వరకు నేను విడవను, ఎడబాయను అని ప్రమాణం చేసి పెళ్ళైన 3 రోజులకే విడాకులు. ఏవాకులు? విడాకులు. ప్రమాణాలు ఏమైనాయి? ఏవైనా ప్రమాణాలు? దేవుడి దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణాలు చేసేమే. ఏవైనా ప్రమాణాలు? ప్రమాణాల ప్రకారంగా ఉంటూ ఉన్నామా? అసలు బాప్తిసం తీసుకున్న ప్రమాణాలు ఏం చేసామో జ్ఞాపకం ఉందా? యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ 48 మంది బాప్తిసాలు ఇచ్చారు యోర్దాను నదిలో. వాళ్ళు యోర్దాను యేసు ప్రభు మేము రోమన్ క్యాథలిక్ టూర్లో వెళ్ళాం, బొత్తిగా ప్లేసెస్ మనం తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు ఎక్కడైతే దిగి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడో అదే ప్లేస్, సేమ్ ప్లేస్ లో అట్లాగే దిగి వెళ్ళి యోర్దాను నదిలో నేను ఉన్నాను. అక్కడ 48 మంది ఒకరి తర్వాత ఒకరు వచ్చి చక్కగా బాప్తిసాలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాప్తిసం ఒక్కటే బైబిల్ చెబుతుంది. ఇప్పుడు నేను అట్టివాళ్ళ బాప్తిసం వాళ్ళకి. అందుకని ఏం చేశానో తెలుసా? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ప్రమాణాలు చేసేవో ఆ ప్రమాణాల ప్రకారం జీవించేవా లేవా కొంచెం పరిశీలన చేసుకో. ఏం చేసుకో? కొంచెం పరిశీలన చేసుకో. చేసుకుని ఒకవేళ ప్రమాణాలు ఏదైనా మర్చిపోయినట్లయితే వాటి ప్రకారం జీవించుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడైనా ఒప్పుకో, ఇప్పుడైనా తెలుసుకో. ఏ ప్రమాణం నెరవేర్చలేదు, ఏ ప్రమాణం ప్రకారం జీవించలేదు, ఇప్పుడు నుంచి అయినా నేను జీవిస్తాను ఒప్పుకో. ఒప్పుకున్నారా గారు? గమనించారా? వాళ్ళ కళ్ళంటే దారుణంగా నీళ్లు పాల్పోయింది. ఒరిజినల్ మాటలు చెబుతున్నా నేను. వాళ్ళ కళ్ళంటే ఆ తీసుకెళ్ళి అయ్యారు ఈ విధంగా ఇంతవరకు ఒక్క కాస్త చేయలేదు అయ్యారు. వాళ్ళని తీసుకొచ్చి ముంచుతూ ఉంటాడు అయ్యారు, ముంచుతూ ఉంటాడు అయ్యారు. ఏమలాభో 10 సార్లు ముంచి మునిగి నువ్వు 10 సార్లు మునిగేమలాభో? నీ ప్రమాణాలే తెలియలేదు, నీ జ్ఞాపకమే లేదు. నువ్వు 10 సార్లు మునిగేమలాభో? ఇక్కడ బాగా నీ సంఘంలో బాగా ఆ సంఘం వెళ్ళటం, అక్కడ బాప్తిసం తీసుకుంటావు, అక్కడ బాగా మరి ఇంకో సంఘానికి వెళ్ళటం, అక్కడ బాప్తిసం తీసుకుంటావు. బాప్తిసం ఒక్కటే. ఆ ప్రమాణాల ప్రకారంగా జీవించడానికి ముందుకు రావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేమును విడిచి ఏం చేయకూడదు? 1 ఇంచు కూడా వేయకూడదు. ఏమి లేదు అక్కడ. అక్కడ ఏమి బెత్లెహేములో ఏమి లేదు, ఏమి లేదు. ఒక మాట చెప్పండి, త్వరగా ముగిస్తాను. ఏమి లేదు, ఏమి లేదు. రాజు లేడు. ఎవరు లేరు? రాజు లేడు. కథలు ఎందుకు వచ్చింది తెలుసా? రాజు లేడు. కథలు ఎందుకు వచ్చింది తెలుసా? రాజు లేడు. రాజు ఎందుకు లేడు? రాజు ఎందుకు లేడు? రాజు ఉండేటట్లు వీడు ప్రవర్తించాల. ఆ దినాలలో రాజు లేనందువలన న్యాయాధిపతుల పరిపాలన కనుక ఇష్టానికి వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానికి జీవించారు. ఇష్టానికి జీవించడం ఎప్పుడు స్టార్ట్ చేశారో వెంటనే దేవుడు పక్కకు దొరికాడు, రాజు పక్కకు దొరికాడు. దేవుడు పక్కకు తొలిగాడు. మనకంటే అదోకే దైవం. దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి. పౌలు చెప్పాడు, ఏం చెప్పాడు? త్వరగా చెప్పండి. అంత అడిగి ముగించమని. పౌలు చెప్పాడు, ఏం చెప్పాడు? త్వరగా చెప్పండి. జీవించేదే నేను కాదు, నాలో ఇన్సైడ్, నాలో బ్రాంతి పాట. నాలో ఏంది? బ్రాంతి పాట. ఏముంది? బూతులు, అబద్ధాలు, చక్కరతనం. ఒక అతను నాకు తెలుసు, మలేషియాలో. మలేషియా అమ్మాయి ఒక అమ్మాయి చేసుకున్నాడు. నా పెళ్లి కలను చేసుకున్నాడు. చేవ చేస్తూ ఉన్నాడు. అతను గురించి విచారిస్తే
పెళ్ళి ఇద్దరు పిల్లలు ఆయనకి ఇక్కడ చెన్నైలో పెళ్ళి ఇద్దరు పిల్లలు పోయి అప్పుడు అమ్మాయిని తీసుకుని సేవ చేస్తారు. సేవ ఆయన చేసేది, ఆయన చేసే సేవ. దేవుడి బిడ్డలకు ప్రార్థన మనం చేస్తున్నాం, ప్రార్థన చేయాలి. ఒక అతను సంఘానికి ప్రెసిడెంట్ ఆదివారం సాక్షి చెబుతున్నాడు, అయ్యా మా ఇంట్లో నా పక్కనే ప్రాణి గోడ కట్టంటే అతను వచ్చి కట్నీకుండి చేసాడు. అయ్యా ప్రెసిడెంట్ సంఘానికి, మా సంఘంలో కాదు వేరే సంఘంలో ప్రెసిడెంట్ ఆయన, మా సంఘంలో ఇలాంటి వాళ్ళు కూర్చున్నాం. స్తోత్రాలు అది సాక్షి మన పైకి సాక్షి ఇస్తాను. నేను రాత్రంతో ప్రార్థన చేశాను, నా ప్రాణి గోడ కట్టకుండా ఆటంకపరిచిన వాడిని, వాడికి పొక్కు తెగులు వచ్చి మెడ తిరిగిపోయి సావాలి అని ప్రార్థన చేశాను. ఎవరైనా సంఘానికి ప్రెసిడెంట్ ఇట్టాడు ప్రార్థన నోటి మీద కొడతాడండి. ప్రార్థన చేయవలసిన విధంగా చేయాలి. రాజు ఉంటే మనకి మన అద్భుతకరంగా నడిపిస్తాడు. రాజు ఉండేటట్లు ప్రవర్తించాలి. మన ఒంటిలో ఇంటిలో రాజు ఉండాలి, యేసు రాజు ఉండాలి. హల్లెలూయా. యేసయ్య రాజు ఉంటే అన్ని రీతిలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. పొద్దున్నే అట్లా టిఫిన్ చేసి అంతా అయిపోయినాక ఆ 200 బెడ్ల దగ్గరికి వెళ్ళేవాడిని, ముగించేస్తున్నాయి. ఆ 200 బెడ్ల దగ్గర బెడ్కి వెళ్ళేవాడిని, అంటుకుని ప్రార్థన చేసేవాడిని. ఎందుకో తెలుసా, వాళ్ళ పొలం నాకేం రావట్లా, ఆల్రెడీ నాకు పొలంలో వచ్చింది. అందుకని ప్రార్థన చేసేవాడిని. అయ్యా ఒక్కరు రాలేదయ్యా, ఒక్కరు అంటలేదు, ఒక్కరు మాట్లాడలేదయ్యా, ఎవ్వరు ఒక్క పిట్టపురు రాలేదయ్యా. మీరు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడి అందుకు ప్రార్థన చేస్తున్నారు. కళ్ళప్పుంటే దారాలుగా నీళ్ళు కడుతున్నాయి. రోజు నేను 5 రోజులు ఉన్నాను, రోజు ఆ బెడ్లు తెచ్చి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు చెప్పే దేవుడు, అప్పుడు నేను ఎందుకు బాధపడ్డానయ్యా, 50 సంవత్సరాలు సేవ చేసి నాకు ఎందుకు పురాణం వచ్చేది బాధపడ్డానే, స్పీడ్గా మాట్లాడుతున్నా, అందుకని మీతో నేను బాధపడ్డానయ్యా, క్షమించనయ్యా, నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా. నా కరోనా రాకపోతే ఈ 200 మందికి ప్రార్థన చేసేవాడు నేను, లోపల ఎవరికి అనుమతి లేదు. దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు. 200 మందికి రోజు ప్రార్థన చేసేవాడు. నాకంటే ముందు డిశ్చార్జ్ చేయడం చాలా మంది. నాకు డిశ్చార్జ్ చేయడానికి సీనియర్ వచ్చి, అయ్యా నీ నల్లవనయ్యా, నీ రొంప మనుషులు ఆవిడ ఎవరో నానేరో తెలియదు, నీ నల్లవనయ్యా, నీ రొంప వర్షాలు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. హల్లెలూయా. ఎంత వర్షం అడిగినా 73 ఇల్లే సెంచరీ అడిగినా సెంచరీ అడిగిన అప్పాలు ముడి కలుసుకుంటారు. హల్లెలూయా. యేసు క్రీస్తుని కలిగి అద్భుతకాలను జీవించిన దొంగ మార్గానికి, వంకర మార్గానికి, శాస్త్రాల మార్గంలో వెళ్ళకూడదు. చేసే మార్గంలోనే ఉండాలి. దేవుడు మనకందరికీ సహాయం చేసి మనందరినీ ఆశీర్వదించి మనందరూ దేవుడు పరలోకం తీసుకెళ్ళను కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఘనమైన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు. ఈ కుటుంబంలో పాల్గొనే ప్రతి బిడ్డను పేరు పేరు వరుసగా దర్శించు, కాపాడు, కరుణించు, కటాక్షించు, బలముతో నింపు, ఆరోగ్యంతో నింపు, శక్తితో నింపు, బలముతో నింపు, నూతన క్షేత్రంతో నింపు. కుటుంబాలు ఆశీర్వదించిన నీ పక్కనే బ్రతకడానికి, నీ పక్కనే జీవించడానికి, లోకానికి పాపానికి చోటకుండా బ్రతికేది ఏం కాదు. ఆమె యేసుక్రీస్తు ఉన్నాడు. నేను సక్రమం విడిచిపెట్టి ముందున్న వాటి వరకు ఏకీకరిస్తున్నాను. మంచి పోరాటంలో విశ్వాసాన్ని కాపాడబడింది. వేదన కొరకు నీతికేరేటో, జీవితేరేటో, ఐక్యతేరేటో ఉందని చెప్పగలిగినటువంటి మహా గొప్ప శక్తిని అందరికి అనుగ్రహించి మేమందరం ఆశీర్వాదకరంగా మీ రాకడకు సిద్ధపడడానికి సహాయం చేయి. ప్రతి నెల జరిగే ఈ యొక్క కూటాలు అద్భుతకరంగా జరగడానికి సహాయం చేయి. ఇది నడిపిస్తున్న వారిని ఆశీర్వదించినారు. దీనికి కారణం మా సమస్త నాయకులను DGS గారి కుటుంబాన్ని, బిడ్డల మనో సంతానాన్ని మీరు ఎక్కో చోట్ల కాపాడి ఐక్యతలో ఇంకా వాడకండి. అన్ని విధులు ప్రభుత్వండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ముఖ్యంగా ప్రార్థించుకున్నాము. ఇప్పుడు దాకా వాక్యం కొరకు దేవుడు వందనాలు. మరి పూర్ణిమ కుటుంబం కొరకు వాళ్ళ కుమారుడు కేకు పుట్టినరోజు నెల, అందుకని ఆమె స్పాన్సర్ చేసింది. ఆమె కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. రమ్య కుమారుడు పరీక్ష రాయాలని ఉంది. ఆ పరీక్ష బాగా రాసి జయించుకుంటాను ప్రార్థించుకున్నాము. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవించినట్లు కోరుకుంటున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినండి, ప్రేమ తండ్రి,
పరిశుద్ధుల దేవుడా, సర్వశక్తి గల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన గడిచిన 4 నెలలు నా తండ్రి నాయన మీరు కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచేయ్యా. మీ సాయంత్రం సమయంలో నాయన ఈ 5వ నెలలో నాయన మీ సన్నిధానం చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని శుద్ధించుటకు, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట వరకు వందనాలు నాయన. మమ్మల్ని నాయన క్షేమంగా సురక్షితంగా కాపాడి ఈ 5వ నెలలో కూడా నాయన ఎంతకి నాయన ఎవరికి ఏ కీడు జరగకుండా, ఏ శక్తి జరగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన నీ దాసు చెప్పిన మాటలు మీరు కట్టి ఫలింపు చేయండి ప్రభావ. ప్రతి ఒక్క హృదయంలో నాయన నాటుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మరి పూర్ణ కుమారుడు నాయన పుట్టినరోజు నాయన ఈ నెలలో నాయన అక్కడికి జీవ కిరీటం ధరింపు చేస్తున్నాంకై వందనాలు ప్రభా. 9 సంవత్సరాలు జరుగుతున్న తండ్రి బిడ్డలు ఎదుగుతారు సహాయం చేయండి. చదువులను మీరు ప్రపోంచండి. నాయన పుట్టినరోజు చేసుకున్న రోజు మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన అలాగే రమ్య కుమారుడితో కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ రాయాల్సిన పరీక్షలో మీరు తోడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన ఆ బిడ్డకి సర్వ సంపూర్ణ మీకంటే గొప్పమైనది తండ్రి. ఆయన అడిగి పొందుకోమంటున్నాం ప్రభా. ఆ కుమారుడికి ఆయన జ్ఞానం వేసి పరీక్షలో బాగా వాయిపోతుంది తెలివి ఆయన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా పరీక్షలను జయించి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తు వేపవాడి బిడ్డలకు జయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు సాక్షిగా అక్కడ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేవ కూడా మీరు వాడుకోగల దేవుడు నాయన. బిడ్డలు 2 కుటుంబాలలో మీకు వందనాలు తెలుసుకుంటున్నాం. ఈ కూడికి వచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన వ్యక్తంగా పోకుండా మీ ఆశీర్వాదం పొందుకొని మరి మళ్ళీ సిద్ధపడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవంగా వేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామ స్తోత్రములు. ఇంతవరకు దైవజనులు చక్కని వర్తమానం ఇచ్చినారు. అనేక కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలని మరి మంచి వర్తమానం ఇచ్చిన దైవజనులకి డాక్టర్ టీజీఎస్ శంకర్ గారి తరఫున వారి కుటుంబ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి కూడి వచ్చిన మీకు అందరం కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ఆశగా వస్తున్నాడు. దేవుని సన్నిధి అంటే ఆతృత కలిగి రావాలని కోరుతున్నాను. మీరు 5:30 కనగానే మీరు రావడం చాలా ఆశగా వస్తున్నారు. మరి త్వరగా రావాలని వచ్చే మాసంలో మీరు ఫోన్ చేసి సంప్రదించినా కూడా కొంచెం ఆలస్యం చేస్తున్నారు. దుబ్బిని వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా పానము తృష్ణగొలుస్తున్నది అని కీర్తనకారు చెప్పిన రీతిగా దేవుని సన్నిధిగా ఆశతో ఆసక్తితో వచ్చినప్పుడే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలము. ఎవరైనా చెప్పచ్చు దేవుడే మీరు అక్కడ వచ్చి చూడండి. వచ్చి చూస్తే దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందుకోగలం అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 150 మంది 200 మంది వచ్చేవారు. చాలా దిగజారిన స్థితిలోకి వస్తున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధి మనము ఆసక్తిగా వచ్చినప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరందరూ ఆశీర్వాదం పొందినటువంటి బిడ్డలు. ఎందుకంటే పేతురు పత్రికలో పేతురు గారు రాసినట్టుగా మీరు ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడి మనం ఆశీర్వాదాన్ని మీరు ధరించుకునే వారము, ఆశీర్వాదం గర్వంలో పుట్టినటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. మరి ఆ రీతిగా మీరు త్వరగా రావాలని మరి మేము కోరుతున్నాము. వచ్చే మాసంలో మరి ఇంకొక మరొక దైవజనుల్ని కూడా ఏర్పాటు చేయబడుతున్నది. మంచి అభిషేకం పొందిన దైవజనులు, గొప్పగా ప్రసంగించేటువంటి దైవజనులు ఏర్పాటు చేస్తున్నాం కనుక మీరు రావాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి, మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. కనుక మరి మనకి స్పాన్సర్ చేసినటువంటి మరి సహోదరులు ఉన్నారు. మరి రమ్య గారు వారి యొక్క బాబు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు కనుక మరి నీట్ ఎగ్జామ్ కొరకు కూడా ప్రార్థించమని వారు కేక్ ట్రాన్స్ఫర్ చేసినారు. సహోదరి కూడా మరి పీటర్ అనేటువంటి సహోదరుడు ఈరోజు పుట్టిన దినం కనుక ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. మీతో కూడా ఎవరైనా వచ్చే మాసంలో మేము ట్రాన్స్ఫర్ చేస్తాము అనేటువంటి ఆలోచన కలిగి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగిన వారు ఉంటే మీ ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లయితే మిమ్మల్ని మేము సంప్రదించడానికి వీలు పడుతుంది. మీరు ఎవరైనా చేయాలనుకుంటే మీరు చేయొచ్చు.
ఎవరిని అభ్యంతరం చేసేది మీరు చేయాలి చేయకూడదు అనేది కాదు, కానీ చేయాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అనే ఆసక్తి కలిగిన వారు మీరు చేయొచ్చు. మీరు చేయాలనుకుంటే మీరు నెంబర్లు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము మీకు సంప్రదిస్తాము. మరి మీరు ప్రత్యేకంగా మరి దైవజనులు మొబైల్ ఉన్నారు. మరి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు. సన్మానిస్తారు. నెల చేస్తున్నాను, నెల చేస్తాను, ఇబ్బంది లేదు. నెల 5 చేస్తాను. మీ పేరు గారు, సోదరులు విచ్చేశ్వరరావు గారు దైవజనులు సన్మానించినారు. అందరికీ సంతోషం. మరి భాస్కర్ గారు లైన్లో ఉన్నారు కనుక మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. నా అంతం సమస్తమైన బహునాంతో నించుము. నా ప్రాణమాయ తండ్రి దేవుని దీవెన, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం కూడి ఉండే మనకు సకల పరిశుద్ధులకు ఇక్కడ పనిచేస్తున్న సేవ పరిచర్యకు ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ తోడై ఉండి కాపాడి దీవించి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ స్తోత్రాలు, వందనాలు. ఈ కుమారుడి కౌశల్యం శక్తి ఆరోగ్యం నిండుగా ఈ కుమారుడు దుర్రోధములే శబ్దాలు కార్యములే నష్టకార్యములు ఈ బలహీనత కార్యములు తీర్చే యేసుక్రీస్తు నామములో స్తుతులు తీసుకురా.
రెండు చార్ ఉంటుంది కూర్చోండి ఆ స్టూల్ వచ్చేసి కూర్చోండి అది కూర్చోవచ్చు పోయిన దాంట్లోగా పోయిన దాంట్లో నేను నిలవలేదు నా పక్కన కూడా వస్తే 6 రూపాయలు చెప్తాయి ముందు వచ్చేసి చూడలేదు ప్రతి నెల కరెక్ట్గా వచ్చి చూసుకోవాలి చాలు